నమస్తే. నాగూర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన. సో 2 నెలల పసిపాప మృతి పైన ఒక పక్కన తల్లిదండ్రుల పోరాటం, బీసీ సంఘాల యొక్క నేతల యొక్క పోరాటం కనబడుతుంది నాగూర్ కర్నూలులో. సో మరో పక్కన ఈరోజు ఎస్పీ పెట్టినటువంటి మీటింగ్ కానీ, ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలను కనుక పరిశీలించినట్టయితే చాలా రకాలైనటువంటి అనుమానాలు సామాన్యులకు కూడా కలుగుతాయి. చాలా అంశాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో కొన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఆయన పత్రిక ప్రకటన కావచ్చు, ప్రెస్ నోట్లో ఆయన చెప్పినటువంటి అంశాలను గురించి కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా రకాలైనటువంటి అనుమానాలు. సో పసిపాప మృతి పైన ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనుక చూసినట్టయితే మొన్ననేమో ఎవరైతే ఆ డిఎస్పీ మాట్లాడినటువంటి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చాలా అంశాలని అసలు ఆ పాప ఆ తల్లి ఒడిలోనే లేదు అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అన్నటువంటి అంశంతో పాటు ఇంకా మళ్ళా ఉల్టాగా వీళ్ళపైనే కేసులు పెట్టినటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు బాధితులపైన. రకరకాలైనటువంటి అంశాలను ఆయన మరోసారి తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి నిందితులను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు ఇంకా 5గురు, మొత్తం 8 మంది పైన ఆ యొక్క బాధితులు కేసు పెడితే కేవలం 3 మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. సో ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మాట్లాడుతూ చాలా వివరాలు చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే పసిపాప మృతి పైన జరగాల్సినటువంటి విచారణ మొత్తం సైడ్ ట్రాక్ అంతా తొక్కుతున్నది. దీంట్లో అసలు ఆ పాప ఉందా లేదా అనేది ఒక నిర్ధారణ కావాలి. ఆల్రెడీ నేను పొద్దున కూడా వీడియో చూపెట్టిన, ఆ పాప ఆ తల్లి ఒడిలోనే అదే గుడి దగ్గర ఉన్నది. నేను ఆ తల్లితోటి కూడా మాట్లాడితే ఆ తల్లి చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, నేను అంటే 15 నిమిషాలకి అరగంటకి ఒక్కసారి పాలు తాగేటువంటి పాపను వదిలేసి నేను 5:30 నుంచి 9 గంటల వరకు ఏ విధంగా నేను దేవుడి దర్శనానికి వెళ్తాను, చిన్న పాపను తీసుకొని వెళ్తా కదా అన్నటువంటి ఆ అంశాన్ని ఆ తల్లి చెప్పడం జరిగింది. అంటే పాప ఆమెతో ఉన్నది ఆ ఫోటోలలో, ఆ వీడియోలలో కూడా కనబడుతున్నది. అంతేకాకుండా ఆమె యొక్క కులాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆమె ఎస్సీయా కాదా అనేది ఇన్ని రోజుల బట్టి తెలియాల. వాళ్ళ ఊరికి పోయి ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఏ ఏ ఏ సంబంధించినటువంటి ఆ కులం అని చెప్పేసి అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ ఊర్లో అడిగితే దీనికి ఎంఆర్ఓది, ఆర్డీఓది వాళ్ళ వివరణ అవసరమే లేదు, తేల్చేయాలనుకుంటట్టయితే. అంటే ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఆమె ఎస్సీయా కాదా అన్నటువంటి తేల్చడంలో ఇంకా తాత్సారం జరుగుతున్నది. కొన్ని పాయింట్లు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దీంట్లో భార్యాభర్తల మధ్యలో కొట్లాడుకున్నారట. భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు ఉన్నాయి. అది ఎప్పుడు భార్యాభర్తలు అనగానే సహజంగా కొట్లాటలు ఉంటాయి. మరి ఈ భార్యాభర్తలు కొట్లాడుకొని వాళ్ళ పంచాయతీల ఈ పాప అడ్డం వస్తే ఇద్దరి మధ్యలో నలిగిపోయామని చచ్చిపోయిందా? ఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పు. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే పాప మధ్యలోకి వస్తే వాళ్ళ కాళ్ళ కిందనో లేకపోతే వాళ్ళ చేతుల కిందనో ఇంకెక్కడనో పడి చచ్చిపోయిందా? గోడకి ఎవరైనా నెట్టేస్తే పిల్ల పాప చచ్చిపోయిందా? వాళ్ళకి ఎప్పుడో గొడవలు ఉన్నాయన్నటువంటి ఒక ప్రస్తావన తీసుకొస్తాడు. ఏం ప్రస్తావన ఇది? పనికిరానటువంటి ప్రస్తావన. కాకపోతే ఆ పాప ఉందా లేదా, దాంట్లోకి పోయిందా లేదా అన్నటువంటి వివరాలు కావాలి. కానీ ఇదేంటిది? ఇక దాంతోపాటు మరో సంబంధించినటువంటి అంశం, పాప డిఎస్పీ ఏమో పాప లేనేలేదు అన్నటువంటి ఆ వివరాలు చెప్పిన తర్వాత నిన్ననేమో ఆయన చెప్పిండు, సడన్గా ఇలా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటిది అంటే ఈ యొక్క పాప లేదన్నటువంటి అంశాన్ని డిఎస్పీ ఏ విధంగానైతే చెప్పిండో దీన్ని దృష్టి మరల్చేందుకు మళ్ళీ ఈ రకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా రిపోర్ట్స్ రావాలి. అంటే అంతర్గతంగా అయినటువంటి గాయాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇంకా రాలేదు. అవి రాకముందుకే మరి వాళ్ళు లేరు, ఆ పాప ఆడ లేదు, లేకపోతే నెలలు నిండా ముందుకే ఆ పాప పుట్టింది కాబట్టి చాలా రకాలైనటువంటి జన్యుపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 31 వారాలకే పుట్టింది పాప. 31 వారాలకు 30 వారాలకు పుట్టినటువంటి ఆ పిల్లలు బతికుండట్లేదా? ఎందుకు ఉండట్లేదు? మరి ఒకవేళ కనుక 31 వారాల్లో పుట్టినటువంటి పాప మరి ఆ రోజే ఇన్సిడెంట్ అయినటువంటి 1-2 డేస్లోనే ఎందుకు చచ్చిపోవాలి? ఇక రెండోది, పాపకు చాలా రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఎందుకంటే రోజుల నిండా ముందుకే పుట్టింది కాబట్టి. ఒకవేళ రోజుల నిండా ముందుకు పుట్టినట్టయితే ఉంటే హాస్పిటల్లో ఏ విధంగా డిశ్చార్జ్ చేస్తారు? ఒకవేళ ఆరోగ్యమే బాగాలేదు అనుకుందాం, ఆరోగ్యంగా బాగా లేకపోయినట్టయితే ఉంటే హాస్పిటల్లోనే ఉంటుంది కదా, ఆ పాపను కూడా అడ్మిట్ చేసి మరి ఆరోగ్యంగా ఉన్నది కాబట్టి వాళ్ళు హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ పరీక్షించిన తర్వాతనే ఆమెను బయటికి పంపిస్తారు. ఈ అంశం కూడా కనీసం దృష్టిలో ఉండాలి కదా. అది దాంతోపాటు
ఇంకా ఏది గణేష్ అన్నటువంటి వ్యక్తి ఈ పాప తండ్రి గణేష్ శ్రీనివాసరెడ్డిని కొడితే కొబ్బరికాయతోంటో రౌత్తుంటో కొడితే తలకాయ పలిగిందట. ఎవరిది? శ్రీనివాసరెడ్డిది. ఇది నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి ఎంక్వైరీ అవసరం లేదు, విచారణ అవసరం లేదు, సాక్షులు అవసరం లేదు. మొత్తానికి గణేష్ కొడితేనే శ్రీనివాసరెడ్డి యొక్క తలకాయ పలిగిపోయింది కాబట్టి గణేష్ పైన ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసింది. కానీ మరి గణేష్ని కూడా శ్రీనివాసరెడ్డితో పాటు ఇంకా 7 కలిసి కొడితే మరి నన్ను కొట్టిల్లు అని చెప్పేసి అంటే కేసు నమోదు కాలేదు. ఎందుకు కేసు నమోదు కాలేదని చెప్పేసి అడిగితే దీనిపైన ఇంకా విచారణ జరుగుతున్నది, ఎంక్వైరీ చేస్తున్నాం, అన్ని పరిశీలిస్తున్నాం. ఈ మాట ఏమో గణేష్ను కొడితే గాయాలైతేనేమో గణేష్ కంప్లైంట్ ఇస్తే గణేష్ కంప్లైంట్ తీసుకోలేదు. ఇమ్మీడియట్గా శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకుంటాం, శ్రీనివాసరెడ్డిని గణేష్ కొట్టినట్టుగా నిర్ధారణ చేసుకుంటాం, ఆయన పైన నాన్ బెయిలబుల్ కేసు పెట్టేస్తాం. ఇది ఎక్కడ అన్యాయమిగా? ఇంతకంటే ముందే వీళ్ళు పిటిషన్ ఇవ్వకంటే ముందే గణేష్ నా పైన దాడి జరిగింది సార్, నా పైన నన్ను కొట్టిల్లు వీళ్ళు 8 మంది ఈ రెడ్డిలంతా కలిసి కులాన్ని దూషించుకుంటూ నన్ను కొట్టిల్లు సార్ నన్ను. ఇక మరో అంశం గురించి కూడా చెప్పుకోవాలి. ఏంటిదంటే ఇప్పుడు డయల్ 100కు ఫోన్ చేసిండు. మొదలే డయల్ 100కు గణేష్ అన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసిండు. ఎవరు? ఆ పాప తండ్రి ఫోన్ చేసిండు. ఏమని? శ్రీనివాసరెడ్డి నా పైన దాడి చేసిండు, నాకు గాయాలైనాయి, ఆయన పైన వాళ్ళతో పాటు ఇంక 7 మంది ఈ 7 రెడ్డిలంతా కూడా నా తలకాయ పలగొట్టిల్లు అని చెప్పేసి డయల్ 100కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేయాల్సింది ఏంటిది? ఎవరు కంప్లైంట్ చేసిన డయల్ 100కి? ఆ పాప తండ్రి అయినటువంటి గణేష్. కానీ గణేష్ కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకపోగా శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా తల పగలగొట్టింది, శ్రీనివాసరెడ్డి యొక్క తల పగలగొట్టింది గణేష్ అని చెప్పేసి నిర్ధారించుకొని వీళ్ళకి ఏ ఎంక్వైరీ లేదు, ఏ విచారణ లేదు, ఏది లేదు. కానీ గణేష్ డయల్ 100కు ఫోన్ చేస్తే కేసు మాత్రం గణేష్ పైన అయింది తప్పించి శ్రీనివాసరెడ్డి పైన కాలేదు. ఎందుకు కాలేదంటే రెడ్డి కాబట్టి నన్ను కొట్టిల్లు, నా కుటుంబ సభ్యులను కొట్టిల్లు, కులంతో దూషించులు అని చెప్పేసి పోలీసులు చెప్పినా కానీ నో ఎంక్వైరీ. కానీ కేసు మాత్రం గణేష్ పైన. దాని గురించి ప్రస్తావన లేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏమని చెప్తున్నారు పోలీసులు? నెలలు నిండా ముందుకు పుట్టిందని చెప్తారు, అసలు పాపే లేదు ఆ ప్రదేశంలో అని చెప్పేసి అంటారు. దీని వెనుక ఇంకా కొంతమంది వ్యక్తిగతమైనటువంటి స్వార్థ రాజకీయాల కోసం కొంత ఈ యొక్క ఇష్యూని వాడుకుంటారని చెప్పేసి పోలీసులు తేల్చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? చాలా దారుణం. ఇక మరో విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది? 18వ తేదీన పిటిషన్ ఇచ్చిండు. 18వ తారీఖున ఇదే దాడి జరిగితే గణేష్ ఆయన వాళ్ళ భార్య పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తారు. ఈ పిటిషన్లో ఏమని ఉంటుంది అంటే ముందుగా ప్రింటెడ్ పిటిషన్లు అంటే ప్రింట్ చేసుకొని బెయిల్ వాళ్ళు సరే ఎవరి దగ్గర ప్రింట్ తీసుకొని పోయి ఆ కంప్లైంట్లో స్పష్టంగా ఉంటుంది ఆ పాపకు సంబంధించినటువంటి కాళ్ళపైన ఇస్తే కాళ్ళపైన ఇచ్చి తన్నిళ్ళు అని చెప్పేసి ఆ పిటిషన్లో రాస్తారు. కానీ చెప్పేటువంటి అంశం ఆ జిల్లా ఎస్పీ ఏమని చెప్తున్నారంటే అసలు ఆ పిటిషన్లో ఆ పాపకు సంబంధించినటువంటి అంశమే లేదని చెప్పేసి చెప్తారు. కానీ ఆ పాప తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే ఆల్రెడీ గోవర్ధన్ అన్నటువంటి ఎస్ఐకి మేము పిటిషన్ ఇస్తే ఇది ప్రింటెడ్గా ఉంది కాబట్టి వేరే రాయమని చెప్పేసి అంటే ఈ యొక్క 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి వీళ్ళు ఏదో వచ్చినటువంటి దేంట్లో ఒక 4 అంశాలను కనుక చేర్చి ఆ పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి మొదటి ఉన్నటువంటి పిటిషన్ బయట పెట్టాలి కదా. ఈ గోవర్ధన్ అన్నటువంటి ఎస్ఐకి వీళ్ళు ముందుగా ఆ కాపీ ఇచ్చిల్లా లేదా, ఆ కాపీలో ఈ యొక్క పాపకు సంబంధించినటువంటి అంశాన్ని పొందుపరిచిల్లా లేదా, ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి విషయం కూడా తేల్చేయాలి కదా. అది కూడా మరి గోవర్ధన్ ఎస్ఐని మాట్లాడాలా. ఆ రోజు 18వ తారీఖున ఎవరెవరు పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు, ఆ కంప్లైంట్ కాపీలో ఏమున్నది అన్నటువంటిది సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెడితే సరిపోతుంది. పోలీసులు ఇది కూడా చేయాలి కదా. ఇది కూడా చేయకుండా 5గురిని పట్టుకోకుండా కేవలం 3గురిని అరెస్ట్ చేసి ఇదంతా కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక 31 వీక్లోనే పాప పుట్టిందని చెప్పేసి వాళ్ళు ఇంకొక రకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఈ అన్నిటిని కనుక చూసినట్టయితే ఉంటే హడావిడిగా ఈ కేసును క్లోజ్ చేయాలా, అసలు జరగాల్సినటువంటి విచారణ పక్కదారి పట్టించేసి నెలలు నిండలేదని, పాప బాగలేదని, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి తప్పించుకొని వచ్చిందని ఈ అంతా రకరకాలైనటువంటి కట్టుకథలు అదిలేటువంటి ప్రయత్నం
ఇలా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు భార్యాభర్తల మధ్యలో లొల్లులు అయిపోయినాయి. వాళ్ళు భార్యాభర్తల మధ్యలో లొల్లులు అయిపోతే ఈ చనిపోయినటువంటి ఈ ఇష్యూకు ఆ సంబంధించినటువంటి ఆ ఆ టాపిక్కి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏ సంబంధం లేనటువంటి అంశాలను ఇలా తెర మీదకి తీసుకొచ్చి మరి ఎవరిని కాపాడడానికి దీన్ని మరి ముందుగా ఈ పోలీసులు ఎందుకు ఈ విషయాలను మాట్లాడుతూ ఉన్నారు? మరి ఆ పాప ఆ రోజే చనిపోవడానికి కారణం ఏంటిది? కేవలం ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి 1-2 డేస్లలో అంటే ఆ పాప అంశమే అలా పొందుపరచలేదని ఇంకా చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఇలా ఇంకేంటిది ఆ శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్య ఉన్నది. నెలలు నిన్న ముందుకే పుట్టింది కాబట్టి ఎర్ర రక్త కణాలకు సంబంధించినటువంటి విచ్ఛిన్నం అయిపోయినాయి. ఆ సంబంధించినటువంటి దాని వల్లనే చనిపోయిందని చెప్పేసి నిర్ధారణ ఒకటి. అంటే కామెర్లు కూడా ఉన్నాయట. వచ్చినటువంటి రిపోర్ట్లో అవి కనబడతా ఉన్నాయి. బలహీనంగా ఉన్నది కాబట్టి చనిపోయింది అనేది ఇలా అవి వచ్చేటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రిపోర్ట్లు కూడా రావాల్సినటువంటి రిపోర్ట్లు ముఖ్యంగా అంతర్గత అవయవాలపైన అంటే లోపల ఉన్నటువంటి అవయవాలపైన ఏవైనా గాయాలు ఉన్నాయి అన్నటువంటి రిపోర్ట్ ఇంకా మాకు అందలేదు. అవి అందులో వచ్చిన తర్వాత ఇంకా మేము తదుపరి విచారణ మేము ముందుకు సాగిస్తామని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది చాలా అన్యాయం కదా. చిన్న పాప సో వాళ్ళని ఏదో ఇట్లా కట్టెబట్టి కొట్టాల్సినట్టు అవసరం లేదు. ఆ 2 నెలల పాపని చిన్న ప్రాణం కదా. ఒకసారి చూద్దాం. ఇదే ఎస్పీ మాట్లాడినటువంటి ఒక వాళ్ళ సంబంధించిన పత్రిక ప్రకటన కోసం పోలీసులు రిలీజ్ చేసినటువంటిది ఒకసారి చూద్దాం. ఇగో పత్రిక ప్రకటన 18వ తారీఖు 2వ నెల 2026న మధ్యాహ్నం 3:30 సమయంలో చంద్రకల్ల బూరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కుమ్మెర మల్లన్న దేవాలయంలో దర్శనం కోసం వెళ్ళిళ్ళు. వారు చెప్పిన ప్రకారం శ్రీనివాసరెడ్డి డబ్బులు అడగడం మరియు వారిని ఆపడం జరిగిందని చెప్పిళ్ళు. దర్శనం కోసం డబ్బు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇవ్వలేదని చంద్రకళ చెప్పగా శ్రీనివాసరెడ్డి వారితో వివాదం చేసి అశ్లీల భాషలో తిట్టడం జరిగింది అని చెప్పింది. దేవాలయ పూజారి పెద్ద సాయిలు యాదవ్ చెప్పిన ప్రకారం వారు బారికేడ్ను దాటడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ జనాలు దర్శనం కోసం నిలబడి ఉన్నారు కాబట్టి క్యూ లైన్లో ముందుకు వెళ్ళమని చెప్పినట్లు తెలిపారు. తర్వాత చంద్రకళ తన కుటుంబ సభ్యులతో కిందికి వచ్చి తన కుమారుడు గణేష్కు ఫోన్ చేసి ఈ ఘటన గురించి చెప్పింది. సో ఆ లైన్లో నిలబడ్డప్పుడు తోపులాట అయితే ఉంది కాబట్టి ఆ లైన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేసిండు శ్రీనివాసరెడ్డిది ఏ తప్పు లేదనేది ఇక్కడ పెద్ద సాయిలు యాదవ్ అన్నటువంటి వ్యక్తి చెప్పిండు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. ఆమె ఏమని చెప్తా ఉన్నది, నీ దర్శనం కోసం వెళ్తా ఉంటే ఉన్నటువంటి ఆ చాకలి కులస్తురాలైనటువంటి చంద్రకళని కులం పేరు పెట్టి దూషించి ఇక అరరానటువంటి భాష మనం చెప్పలేనటువంటి ఆ భాషలో తిట్టిండు అనేది ఆమె చెప్తా ఉన్నాడు. ఇక 18వ తారీఖు ఆమె తర్వాత ఇది కొంత ఇన్సల్ట్గా ఫీల్ అయింది. ఎవరు? చంద్రకళ. గణేష్ వాళ్ళ అమ్మ కొంత ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి కుమారుని చెప్పింది జరిగినటువంటి సంఘటన గురించి. ఆ రోజు ఫోన్లో ఆమెకు చెప్పేసరికి ఈయనేం చేసిండు గణేష్ అన్నటువంటి వ్యక్తి అదే 18వ తారీఖు 2వ నెల 2026 సాయంత్రం 4:25 సమయంలో గణేష్ కుమ్మెర గ్రామం వార్తలు వాట్సాప్ గ్రూప్లో శ్రీనివాసరెడ్డిని అశ్లీల భాషలో తిడుతూ ఉన్న తన స్వరంతో ఒక ఆడియో మెసేజ్ పోస్ట్ చేసినట. ఈ మెసేజ్ను నరేష్ విని శ్రీనివాసరెడ్డికి తెలిపిండు. తర్వాత గణేష్ ఆ మెసేజ్ని గ్రూప్ నుండి డిలీట్ కూడా చేసేసాడు. సో జరిగినటువంటి దాన్ని తప్పు అనుకున్నాడా లేకపోతే వాళ్ళ అమ్మని తిట్టింది కాబట్టి ఈయనకి ఏమైనా కోపం వచ్చి గ్రూప్లో పెట్టేసిండు. దాని తర్వాత మళ్ళీ ఆయనకైనా రియాక్ట్ అయిపోయి గ్రూప్ నుంచి ఆయన డిలీట్ చేసేసిండు, అయిపోయింది. ఇక దాని తర్వాత గణేష్ శ్రీనివాసరెడ్డిని ఎదురుపడినప్పుడు తన అమ్మ మరియు కుటుంబ సభ్యులను ఎందుకు తిట్టినావు అని అడిగిండట. అడుగుతారు కదా ఎవరైనా సర్వసామాన్యంగా, నా అమ్మని ఎందుకు తిట్టినావని చెప్పేసి. శ్రీనివాసరెడ్డి పిటిషన్ ప్రకారం ఆయన గణేష్ను గ్రామం వాట్సాప్ గ్రూప్లో ఎందుకు తిట్టావని ప్రశ్నించగా దానికి గణేష్ నా ఇష్టం, నేను ఆడియోలో ఏమి చెప్పాలో చెప్తాను, ఏమి చేయాలో చేసుకో అని చెప్పి మరింత అశ్లీల భాష వాడాడు. తర్వాత ఒక రాయి తీసుకొని శ్రీనివాసరెడ్డి తల మీద కొట్టాడు. దానివల్ల దానికి రక్త గాయమైంది. ఈ సమయంలో శ్రీనివాసరెడ్డి మరియు ఇతరులు కలిసి గణేష్ మరియు చంద్రకళను కొట్టినారు అనేది ఎవరు చెప్పిండ్రు? శ్రీనివాసరెడ్డి అన్నటువంటి వ్యక్తి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే దీన్ని ఎంక్వైరీ చేయాలి కదా. శ్రీనివాసరెడ్డిని గణేష్ అన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకొని శ్రీనివాసరెడ్డి తల పగల కొట్టిండు అనేది శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా కేసు పెట్టేసిండు శ్రీనివాసరెడ్డి పైన. శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన గణేష్ పైన కేసు పెట్టేసిండు పోలీసులు. ఎంక్వైరీ లేదు, విచారణ లేదు, ఏది లేదు, సాక్షులు లేరు, ఇంకెవరు లేరు.
సో దాన్ని ఆ పిటిషన్ ఆధారంగా ఆయన ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ ప్రకారం గణేష్ పైన చర్యలు తీసుకున్నారు. అది పిటిషన్లో ఆయన శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్లో. ఇక తర్వాత రెండు పక్షాల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంలో శ్రీనివాసరెడ్డి తల మీద రక్త గాయం అయింది. దీన్ని చూసి ఇతరులు గణేష్ను కూడా కొట్టారు అని గణేష్ తన పిటిషన్లో శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ అని పేర్లు చెప్పారు. శ్రీనివాసరెడ్డి తల మీద రక్తమైన తర్వాత అది ఎవరు కొట్టిందో తెలియదు. శ్రీనివాసరెడ్డి మనకున్నటువంటి సమాచారం ఏంటి అంటే, సో ఇక్కడ వాళ్ళ భార్య కూడా మాట్లాడింది పొద్దున. ఏమని మాట్లాడింది అంటే, ఇదే గణేష్ను కొడతా ఉంటే గణేష్ పారిపోతూ ఉంటే వెనకబెట్టి ఫాలో అవ్వకుంటూ శ్రీనివాసరెడ్డి ఆయనను ఉరుక్కుంటూ వచ్చేసరికి జారి కింద పడి ఏమైనా అయ్యి ఉండొచ్చేమో తప్పించి ఇలా అక్కడ ఉన్నటువంటి మొత్తం రెడ్ల పెత్తనమే పక్క పెట్టున్న వాళ్ళందరూ కూడా రెడ్డిోళ్ళేనే, వాళ్ళ చేతిలోనే ఆధిపత్యం అంతా. అట్లాంటిది శ్రీనివాసరెడ్డిని తలక మీద కొట్టేటువంటి సాహసం ఈ ఉన్నటువంటి ఒక బీసీ శాఖలు కులస్తుడైనటువంటి గణేష్ చేసేటువంటి సాహసం చేస్తాడా? ఒక్కసారి అర్థం చేసుకోరు. ఇలా రెడ్డిలే ఆ గుడి అంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి, వాళ్ళ పెత్తనంలో ఉన్నటువంటి ఆ గుడి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారమే అక్కడ నడుస్తూ ఉంటుంది ఆ విలేజ్లో కానీ ఆ జాతరలో కానీ. అట్లాంటిది ఇటువంటి ఇల్లు కూడా గతి లేనటువంటి ఒక పేదవాడు ఆ రెడ్డిలను ఎదిరించి తలను పగలగొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడా? చేసి ఉంటాడని మనం ఏమైనా నమ్మగలుగుతామా? ఎంత ఇది కట్టు కదో మనకు అర్థమవుతా ఉన్నది. సో గణేష్ నుండి డయల్ 100కు కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యిండ్రు. తర్వాత రెండు పక్షాలు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్లు ఇవ్వడం జరిగింది. దానిపై కేసు మరియు కౌంటర్ కేసు నమోదు చేయడం జరిగింది. నువ్వు ఏం చేసినావు? గణేష్ ఫోన్ చేస్తే డయల్ 100కి ఫోన్ చేసినటువంటి గణేష్ పైన కేసు పెట్టేసింది తప్పించి శ్రీనివాసరెడ్డి మీద కేసు కాలేదు అప్పటి వరకు. అయితే కౌంటర్ దాఖలు చేసిన, మరి కౌంటర్ దాఖలు చేసినాక ఇప్పుడు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నప్పుడు మొదలుగా పోలీస్ స్టేషన్కి పోయింది గణేష్. కానీ గణేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదును మాత్రం తీసుకోకుండా శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా గణేష్ ఫ్యామిలీ పైన 10 సంవత్సరాల పైబడేటువంటి ఒక శిక్షలు వేసి అనేక రకాలైనటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళు 10 సంవత్సరాలకు పైన శిక్షలు పడేటువంటి కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి వాళ్ళని ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక దాని తర్వాత ఏమైంది? 18వ తారీఖున 2వ నెల 2026 రాత్రి 8:30 గంటల సమయంలో ఉండ్యాల శ్రీనివాసరెడ్డి కుమ్మరి గ్రామం ఒక కంప్లైంట్ ఇచ్చిందట. ఆయన చెప్పిన ప్రకారం దేవాలయ జాతర సమయంలో క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు 2 మహిళలు చిలకేశ్వరి చంద్రకళ, చాకలి కర్రెమ్మ మరియు బౌరమ్మ లైన్ను దాటడానికి ప్రయత్నించారు. వారిని ఆపగా వారు ఆయనను తిట్టుకొని వెళ్ళిపోయారని చెప్పారు. తర్వాత బౌరమ్మ బావ కుమారుడు చాకలి గణేష్ గ్రామం వాట్సాప్ గ్రూప్లో అశ్లీల ఆడియో పోస్టు చేసిండు అని చెప్పాడు. తర్వాత శ్రీనివాసరెడ్డి దాని గురించి ప్రశ్నించగా గణేష్ ఆయన తల మీద రాయితో కొట్టాడని, రక్తగాయమైందని చెప్పాడు. అలాగే గణేష్ బంధువులు ఆశీర్వాద్ మరియు కీర్తి ఆయనను కాళ్ళతో మరియు రాళ్లతో కొట్టారని ఆరోపించారు. ఇక చూడలిగా గణేష్ బంధువులు ఆశీర్వాదు మరియు కీర్తి ఇద్దరు కాళ్ళతోటి మరియు రాళ్లతోటి కొట్టారు. కాళ్ళతోటి నిన్ను తన్నటువంటి సీన్ ఉందారని ఆయన. ఇది కట్టు కథానల్లా, లేకపోతే వీళ్ళు అల్లినటువంటి కథానల్లా, లేకపోతే పోలీసులు ఇచ్చినటువంటి సలహా అనుకోవాలి, ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు నువ్వు క్యూ లైన్లో నిలబడితే అమ్మనాభూతులు తిడితేనే ఆ తల్లి వచ్చి వాళ్ళ కొడుకు చెప్పుకొని ఏడ్చింది. అటువంటి వాళ్ళు వచ్చి నిన్ను దౌర్జన్యం చేసి మీ రెడ్డి పెత్తనాన్ని ఎదిరించి వాళ్ళు నిన్ను కాలుతోని తన్ని రాయితోని కొట్టిల్లారా వారి? ఇక ఈ సంబంధంలో క్రైమ్ నెంబర్ 53/2026 U/S 118/1/1 352 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసి PS నాగర్ కర్నూలు CHO ఇవన్నీ కూడా వాడు ఇచ్చినటువంటి రెడ్డి ఎవరైతే ఉన్నాడో శ్రీనివాసరెడ్డి అనేటోడు వాడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 352 రెడ్ విత్ 3/5 అన్నటువంటి దానిపైన అంటే మర్డర్ కేసులు ఇవన్నీ కూడా అంటే పదురైనటువంటి ఆయుధంతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించున్నటువంటి సెక్షన్ల కింద 10 సంవత్సరాల పైన పడేటువంటి శిక్షలన్నీ కూడా వాళ్ళ పైన వేసి అన్ని నమోదు చేసింది. ఇక అదే రాత్రి 18వ తారీఖు 2వ నెల 2026 రాత్రి 9:30 గంటల సమయంలో చాకలి గణేష్, శ్రీనివాసరెడ్డి మరియు ఇతర 6 మంది శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ మీద పిటిషన్ ఇచ్చిండు. వారు తన అమ్మ చంద్రకళను చేతులతో దాడి చేశాడని చెప్పాడు. అలాగే శ్రీనివాసరెడ్డి తన అమ్మ చంద్రకళ మరియు అత్త బౌరమ్మని అశ్లీల భాషలో తిట్టాడని చెప్పిండు. ఆ రోజు 18వ తారీఖునే. ఈ ఆరోపణలు నాన్ కాగ్జియబుల్ కావడంతో జనరల్ డైరీ ఎంట్రీ చేసి కోర్టు అనుమతితో క్రైమ్ నెంబర్ 66/2026 US 1111
5/2 352 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ కింద వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశారట. ఇది నాగూర్ కర్నూలు ఎస్హెచ్ఓ విచారణ ప్రారంభించిన తర్వాత గణేష్ మరియు తన అమ్మ మెడికల్ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్ నాగూర్ కర్నూలు ఇది ఏది జనరల్ డైరీ ఎంట్రీ చేసి కోర్టు యొక్క అనుమతితోటి ఇలా క్రైమ్ నెంబర్ వీటి మీద ఇది చేసాడు. కానీ వాళ్ళు మాత్రం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి ఇమ్మటే పిటిషన్ ఇట్లా ఇట్లా కేసు కథ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇక 18 అదే 2026 పిటిషన్లు తన భార్య మరియు పాపపై దాడి గురించి ఏమీ ప్రస్తావన లేదట, ఏమీ లేదు. ఇది ఎన్నోసారి ఇది వాళ్ళు అదే రోజు అంతకంటే ముందే శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ ఇవ్వక ముందుకే వచ్చి వాళ్ళు పిటిషన్ ఇచ్చి జస్ట్ వాళ్ళు టైపింగ్ చేసినటువంటి ఒక కాగితాన్ని తీసుకొని వచ్చి దాంట్లో ఆ పాపకు సంబంధించిన అంశాన్ని కూడా దాంట్లో పొందుపరిచిందట. కానీ ఆ పిటిషన్లో మళ్ళీ పోలీసులకు అనుకూలంగా రాపించుకున్నారా మరి ఏమైందనేది తెలియదు. కానీ మొత్తానికి ఆ పాప సంబంధించినటువంటి అంశం గురించి ఏ ప్రస్తావన లేదట. ఇక చూడు, ఇక 18వ తారీఖున ఇక తర్వాత రెండు పక్షాలు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత 20వ తారీఖున సాయంత్రం 6 గంటల సమయంలో పిటిషన్ ప్రోగ్రెస్ గురించి అడగడానికి గణేష్ మరియు అతని కుటుంబ సభ్యులు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినట. ఇక 18వ తారీఖు రాత్రి అయిపోయింది కదా, 19వ తారీఖు ఒక రోజు అయిపోయింది. 20వ తారీఖు ఏమైంది సార్ అని చెప్పేసి వచ్చి స్టేషన్కి వచ్చి సిఐని అలాగే ఎస్ఐని వచ్చి కలిసిందట. ఇక అదే రోజు 21/2/2026న చిలకేశ్వరి మౌనిక తన 2 నెలల పాపాయి ఉదయం 6 గంటలకు కదలడం లేదని నాగూర్ కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ డాక్టర్లు పాపాయిని పరీక్షించి బ్రాడ్ డెడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఎప్పుడు 21వ తారీఖు. 18వ తారీఖు ఇన్సిడెంట్ అయిపోయింది. 18వ తారీఖున సాయంత్రం పూట పాపను ఆ రెడ్డి అన్నట్టు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇంకో రెడ్డి గారు తన్నేసిండ్రు. దాని తర్వాత పాప కదలడం లేదు, పాలు తాగడం లేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళారు. దాని తర్వాత 21వ తారీఖున ఉదయం 6 గంటల సమయంలో కదలట్లేదని నాగూర్ కర్నూలు హాస్పిటల్ తీసుకపోతే అక్కడ డాక్టర్లు సచ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పించారు. హాస్పిటల్ రికార్డు ప్రకారం ఉదయం 7 గంటలకు డాక్టరు పాప చచ్చిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసేసారు. ఇక దాని తర్వాత హాస్పిటల్ రికార్డు ప్రకారం కుటుంబం మెడికో లీగల్ కేసు మరియు పిఎంఈకి ఒప్పుకోలేదు అని పాప తండ్రి గణేష్ మరియు తల్లి మౌనిక అక్కడ రిజిస్టర్లో సంతకాలు చేశారు. తర్వాత పాపను మార్చిలో పెట్టిండ్రు. ఇక ఉదయం 8:30 గంటలకు ఈ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాప చావు గురించి తెలిపారు. ఈ సంబంధంలో క్రైమ్ నెంబర్ 60/2026 యుఎస్ 194 అంటే 194 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద నా కేసు నమోదు చేసిండు. ఇన్క్వెస్ట్ మరియు పిఎంఈ గవర్నమెంట్ హాస్పిటల్ నాగూర్ కర్నూలులో ఇదంతా కూడా నిర్వహించినట. ఇక పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్టు ప్రకారం ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ యాంటీ మార్టమ్ ఇంజరీస్ లేవు అని ఫోరెన్సిక్ ప్రాసెస్ తెలిపినట. హిస్టోపాలజీ మరియు విసేరా శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. ఫైనల్ పిఎంఈ ఆప్షనల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఇది పెండింగ్లో ఉన్నదట. ఇదంతా కూడా పోస్ట్ మార్టం రికార్డు ప్రకారం ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ అంటే లోపటి గాయాలు కానీ బయటి గాయాలు కానీ ఏమి లేవు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలవడం జరిగిందట. ఇక హిస్టోపాలజీ మరియు విసేరా శాంపిల్స్ ఇది ఎఫ్ఎస్ఎల్కు పంపించారట. ఇదంతా ఏంటిది అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ విసేరా సంబంధించినటువంటి అంతర్గత అవయవాల పైన గాయాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి పరీక్షని ఇది విసేరా సంబంధించిన పరీక్ష ఉంటుంది. సో ఇది ఇంకా రావాలన్నట. ఇక మెడికల్ హిస్టరీ ప్రకారం పాప 31 వారాల్లో ప్రీమెచ్యూర్గా తక్కువ బరువు 1.44 కిలోలతో 21/12/2025న పుట్టింది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల ఐసీయూలో పెట్టారు. తర్వాత నీలపుర హాస్పిటల్ హైదరాబాద్కు రిఫర్ చేసి అక్కడ దాదాపు 30 రోజులు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, ఒకవేళ కనుక 31 వారాల్లో పుట్టినటువంటి పిల్లలు లేరా? 31 వారాల్లో పుట్టిన తర్వాత 30 రోజులు అడ్మిట్ చేసింది ఎక్కడ? హైదరాబాద్లో నీలపుర హాస్పిటల్లో. మరి నీలపుర హాస్పిటల్లో 30 రోజుల పాప అడ్మిట్ అయిన తర్వాత ఆరోగ్యం బాగలేకపోతే దాంట్లోనే అడ్మిట్ అయి ఉంటుంది, అంతే కదా? మరి దాంట్లోనే అడ్మిట్ అయి బయటికి డిశ్చార్జ్ అయిందంటే పాప యొక్క హెల్త్ కండిషన్ బాగానే ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ రికార్డు చూస్తే తెలుస్తుంది కదా. హాస్పిటల్ రికార్డు చూస్తే దాంట్లో జరిగినటువంటి ఏంటో తెలుస్తుంది కదా. సో 30 రోజులు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. ఇక నీలపుర హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం ఆరోగ్య సమస్యలు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉన్నాయట. అలాగే నియోనేటల్ హైపర్ బిలిరుబినీమియా ఇది ఉందట. ఈ వ్యాధులు ఈ సంబంధించిన అంటే ఏంటి అంటే శ్వాసకోశ సమస్య ఒకటేమో ఇది ఏదైతే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఏదైతే ఉందో ఇది శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలే సంబంధించినటువంటిది ఇది ఉంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం సంబంధించినటువంటి అంశం దాంతో పాటు మిగతా కామెర్లు కూడా ఉన్నాయి అన్నటువంటి వాటన్నిటి కూడా ఇది ఒక రిఫర్ చేసి ఇది ఏదైతే నీలపుర హాస్పిటల్లో వాళ్ళు చెప్పినటువంటి అంశం అట.
ఇక 22వ తేదీన మౌనిక తాను ఎస్సీ కులానికి చెందిన దాన్ని అని చెప్పి ఇంకొక కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాసరెడ్డి దేవాలయ ప్రవేశం కోసం 100 రూపాయలు అడిగిందని, మాదిగ అని కులం పేరుతో తిట్టాడని, మరి కొట్టాడని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్లో లాక్ చేసి ఐరన్ రాడ్లు మరియు కొబ్బరికాయలతో దాడి చేశారు అని ఆరోపించింది. తాను దయ కోసం తన పాపను వారి పాదాల దగ్గర పెట్టగా సంగం మధురెడ్డి పాపను తన్నాడు అని, పాప 2 మీటర్ల దూరం పడిందని చెప్పింది. పాప చావు ఆ దెబ్బ వల్ల జరిగిందని ఆమె ఆరోపించడం జరిగింది. ఈ సంబంధంలో క్రైమ్ నెంబర్ 61/2026 UBS 115/2 109/1 352 351 అలాగే ఈ అన్ని కూడా ఈ బిఎన్ఎస్ సెక్షన్ కింద SC/ST అలాగే POA యాక్ట్ కింద కేసు నమోదు చేసి DSP నాగూర్ కర్నూలు విచారణ అంతా కూడా ప్రారంభించడం జరిగిందట. ఇలా సంబంధం లేనటువంటి అంశాలు ఇప్పుడు ఎస్సీ కులానికి చెందిందా లేదని ఒక రోజులో తేల్చిపోయేటువంటి అంశం, భార్య భర్తల తగాదాలు ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ అంశంతో పాటు ఇక్కడ చూడొచ్చు, పాప లేదని తెలిసిందనేది ఒక కాడ చెప్పిండు. పాప అసలు ఆ రోజు పాపే ఈ సంబంధించిన మొత్తం ఎంటర్ ఎపిసోడ్లో పాప లేదు అన్నటువంటి అంశం కూడా చేసిందంటే అది ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గణేష్ నుండి డైల్ 100 కాలిపోయిన తర్వాత కనీసం మరి అది ఆ సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ మొదలు తీసుకోకపోగా 18వ తారీఖు ఇచ్చినటువంటి పిటిషన్లో అసలు పాప సంబంధించినటువంటి ప్రస్తావన లేదన్నటువంటి వివరాలని దాంట్లో SP చెప్పినటువంటి మాట చూడండి. ఒక పేదవాడికి సమస్య వచ్చినప్పుడు ఒక పేదవాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కనీసం చర్యలు తీసుకోకపోగా ఇవాళ నిందితుల పక్షాన వకాలతు పుచ్చుకొని మరి ఎవరిని సేవ్ చేయడానికి ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నాయి. పాపం 2 నెలల పాప చనిపోయినటువంటి బాధ ఒకవైపు, తిండి లేదు, తిప్పలు లేవు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, మొత్తం వచ్చి రోడ్ల మీద కూకున్నారు వాళ్ళంతా కూడా. కనీసం వాళ్ళని ఈ రాష్ట్ర సర్కారు కూడా కదలికలేదు. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన లేదు, దాని మీద అసలు మాట్లాడింది లేదు. ఎంత దారుణమైనటువంటి సంఘటన మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉన్నది, ఎవరిని కాపాడడానికి ఎవరు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ SP అడావిడిగా నిన్న DSP ఇచ్చినటువంటి ఏదైతే ఒక సంబంధించినటువంటి స్టేట్మెంటు ఒక వేరే దారికి అది వేరే దారి తీస్తుందన్నటువంటి ఉద్దేశంతో పోలీసుల మీదకి ఒక మచ్చ తీసుకొచ్చేటువంటి విధంగా ఆ యొక్క స్టేట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలా SP ఈ యొక్క రకమైనటువంటి ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇంకా రిపోర్ట్లో వచ్చేది ఉందట, మరి ఆ రిపోర్ట్లలో ఏమొస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో పాపకు మరి లోపల ఏం గాయాలు కాలేదు, లేకపోతే పైన ఏం గాయాలు కాలేదని వాళ్ళు తెలిచేసింది. కానీ ఆ తల్లి చెప్పేది ఏంటి, అయ్యా నా భర్తను వదిలేయండి అయ్యా అని చెప్పేసి కాళ్ళ మీద నా కూతురు ముఖం చూసైనా వదిలేయండి, చిన్న పాప ఉన్నది, ఆయనకి ఏమైనా అయినట్టయితే కుటుంబం ఆగమైపోతుంది అయ్యా అని చెప్పేసి కాళ్ళ మీద పడితే కాళ్ళతోటి తన్నేసినటువంటి ఈ దుర్మార్గులు ఆమె తన్నడం వల్ల ఒక 2 మీటర్ల దూరంలో పడిపోయి పాప ఆ రోజు నుంచి మొత్తమే పాలు తాగట్లేదు, మొత్తం అంతా కూడా ఇబ్బంది పడుతుంది, నేను దావకాలను తీసుకుపోయేసరికి చచ్చిపోయింది వాళ్ళని అనేది ఆ తల్లి చెప్తా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తెలుగు.